channel. Now I am going to discussing about arithmetic operations of the matrix. Arithmetic operations అనేవి ఏముంటాయి? Matrix arithmetic operations. Arithmetic operations అంటే ఏంటండి? ఫస్ట్ వన్ వచ్చేసి arithmetic operations అంటే ఏంటి? ఎడిషన్ చేయడం, subtraction, multiplication. These are the main important arithmetic operations in the matrix. Okay na? Matrix లో ఎడిషన్ అనేది ఎలా చేస్తాము, matrix లో subtraction అనేది ఎలా చేస్తాం, multiplication అనేది ఎలా చేస్తాం చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఎడిషన్ ఆపరేషన్. ఓకేనా? ఫస్ట్ టాపిక్ ఎడిషన్. ఎడిషన్ ఆపరేషన్ ఎలా చేస్తాము అంటే, ఒక మ్యాట్రిక్స్ ఏముంటాయి? మ్యాట్రిక్స్ is consisted with number of elements are arranged in the row format and column format. ఫర్ ఎగ్జాంపుల్ A is equal to A అనే మ్యాట్రిక్స్ ఉంది. దానిలో A1, A2, A3 ఎలిమెంట్స్, A4, A5, A6, A7, A8, A9. అంటే ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి? మొత్తము 9 ఎలిమెంట్స్ ఉన్నాయి. దిస్ ఇస్ ద A మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 9 ఎలిమెంట్స్ ఉన్నాయి. సైజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సైజ్ అంటే ఏంటవుతుంది? వెయిట్. WAGHT వెయిట్. వెయిట్ అంటే ఏంటంటే, వెయిట్ అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంది. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 8. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 8 ఉన్నాయి. సైజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏమవుతుంది? రో బై కాలమ్. నంబర్ ఆఫ్ రోస్ డివైడ్ బై నంబర్ ఆఫ్ కాలమ్స్. ఇక్కడ నంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి 1 2 3 1 2 3. 3 rows by ఎన్ని కాలమ్స్? 1 2 3. 3 columns. This is called as a 3 by 3 matrix. ఓకేనా? A suffix 3 by 3 matrix. నెక్స్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఏం తీసుకున్నామంటే, B అనే మ్యాట్రిక్స్ తీసుకున్నాం. ఓకేనా? మ్యాట్రిక్స్ B తీసుకుని దీని సైజ్ ఎలా ఉంటుంది? మ్యాట్రిక్స్ Bలో A1, A2, A3, B1, B2, B3, B4, B5, B6, B7, B8, B9. ఓకేనా? దీని యొక్క వెయిట్ ఏమవుతుందండి? బి మ్యాట్రిక్స్ యొక్క వెయిట్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 9 ఎలిమెంట్స్. అండ్ సైజ్ ఈక్వల్ టు ఎన్ని రోస్? 1 2 3. 3 rows and 3 columns. ఓకేనా? దిస్ కాల్డ్ యాజ్ 3 by 3 మ్యాట్రిక్స్. 3 by 3 మ్యాట్రిక్స్. ఇక్కడ మనకు తెలియాల్సిన ఏంటంటే, ఇంపార్టెంట్ పాయింట్ హియర్ ఈస్, సబ్ట్రాక్షన్ చేయాలన్నా, ఎడిషన్ చేయాలన్నా, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే 9 ఎలిమెంట్స్. Number of elements in the one matrix is equal to the number of elements in the other matrix. Okay na? Addition of the matrix cheyali ante number of elements in the all the matrices is equal avali. Okay na? Ikka number of elements A lo number of elements 9, B lo number of elements, B number of elements is equal to A number of elements. Okay na? B లో మ్యాట్రిక్స్ ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, A లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అయితేనే ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏం చేసిన చూడండి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ B లో A లో ఏమైనా ఉన్నాయి? 9 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ B లో ఏమైనా ఉన్నాయి? 9 ఉన్నాయి. కాబట్టి రెండు ఈక్వల్. ఓకేనా? దట్ మీన్స్ సైజ్ ఆఫ్ A మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 by 3. దట్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ B మ్యాట్రిక్స్. That means 3 by 3 matrix. Size equal avali, first point. Second point, number of elements in A matrix is equal to number of elements in B. Equal avali. Number of elements unnayandi ikkada total 9 is equal to number of elements in B total 9. రెండు సేమ్ కాబట్టి ఎడిషన్ అనేది పాసిబుల్ అవడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు చూద్దాం అసలు ఎడిషన్ ఎలా చేస్తామో చూద్దాం. నార్మల్ ఎడిషన్ నెంబర్స్ అనేవి ఎలా అయితే ఎడిషన్ చేస్తామో అలాగే ఎడిషన్ చేస్తాం.
ఇక్కడ ఫైనల్గా ఏమిటండి ఏ ప్లస్ బి ఏమవుతుందండి 3/3 మ్యాట్రిక్స్. దీనిలో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి 9 ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే ఏంటి 3 into 3 ఎంత 9 ఎలిమెంట్స్. దీన్ని ఎలా పిలుస్తామంటే 3/3 మ్యాట్రిక్స్ అని. ఇక్కడ 3/3 A/B రో బై కాలం 4/3 అని అలా తీసుకుంటాం. ఇప్పుడు ఎడిషన్ ఏమవుతుంది చూడండి. ఎడిషన్ అనేది ఎడిషన్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో ఏముంది A ప్లస్ A1 ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఏముంది B1 ఓకే. అంటే A1 ప్లస్ B1. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం ఏముంది A2 ప్లస్ ఫస్ట్ రో సెకండ్ కాలం ఫస్ట్ కాలం సెకండ్ కాలం థర్డ్ కాలం ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రో ఫస్ట్ కాలం సెకండ్ కాలం థర్డ్ కాలం ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రో ఓకేనా. A2 ప్లస్ B2 నెక్స్ట్ A3 ప్లస్ నెక్స్ట్ B3. సేమ్ పొజిషన్ ఆఫ్ ఎడిషన్ పొజిషన్ 1 ఇక్కడ ది పొజిషన్ 1 పొజిషన్ 2 పొజిషన్ 2 పొజిషన్ 3 పొజిషన్ 3. నెక్స్ట్ ఇక్కడ A4 ప్లస్ B4 A4 ప్లస్ B4 నెక్స్ట్ A5 ప్లస్ B5 నెక్స్ట్ A6 ప్లస్ నెక్స్ట్ B6 ఓకేనా. నెక్స్ట్ వన్ A7 ప్లస్ B7 ఓకేనా. A8 ప్లస్ B8 ప్లస్ B8 నెక్స్ట్ A9 ప్లస్ B9. దిస్ ఇస్ ద ఎడిషన్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఓకేనా. సేమ్ పొజిషన్లో ఉన్న నంబర్స్ని యాడ్ చేసేదాన్ని ఏమన్నామంటే ఎడిషన్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అన్నాం ఓకేనా. దిస్ ద A+3 దీని యొక్క టోటల్ వెయిట్ అంతా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 ఎలిమెంట్స్ ఉన్నాయి ఓకేనా. వెయిట్ వచ్చేసి 9. ఏ మ్యాట్రిక్స్ అదండి 3/3 మ్యాట్రిక్స్. దిస్ ఇస్ ద ఫార్మాట్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఓకేనా. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏం చూద్దామంటే ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం. ఒక మ్యాట్రిక్స్ తీసుకుని యాడ్ చేసి చూద్దాం ఓకేనా. ఎగ్జాంపుల్ 1 add the two matrices are A and B. A and B matrix ని యాడ్ చేయమంటున్నాడు. A వచ్చేసి ఏంటంటే A ఎలిమెంట్స్ 3 5 8 9 10 11 13 14 16. This is the matrix A. Next matrix B. Okay. Matrix B ఏమవుతుందండి matrix B లో 1 2 5 9 8 7 3 1 5. This is the matrix A, matrix B. దీని యొక్క టోటల్ ఎలిమెంట్స్ 1 2 3 4 5 6 7 8 9. ఎన్ని ఎలిమెంట్స్ అండి టోటల్ ఈజ్ ఈక్వల్ టు 9 ఎలిమెంట్స్. మ్యాట్రిక్స్ సైజ్ వచ్చేసి ఎంత సైజ్ వచ్చేసి 3 3 3 3/3 మ్యాట్రిక్స్. ఇక్కడ కూడా చూడండి టోటల్ ఏంటండి 9. సైజ్ వచ్చేసి అంతా 3/3 మ్యాట్రిక్స్. ఎడిషన్ ఎప్పుడు పాసిబుల్ అయితే చెప్పామంటే ఎప్పుడు పాసిబుల్ అవుతుంది టోటల్ ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ అవ్వాలి, టోటల్ సైజ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఈక్వల్ అవ్వాలి. టోటల్ ఎలిమెంట్స్ 9 ఇక్కడ 9 నెక్స్ట్ సైజు 3/3 ఇప్పుడు కూడా సైజు 3/3 అప్పుడు ఎడిషన్ అనేది పాసిబుల్ అవ్వడం జరుగుతుంది ఓకేనా. ఇప్పుడు ఎడిషన్ చూద్దాం. ఎడిషన్ ఏమవుతుందండి ఎడిషన్ ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B దట్ ఈస్ ఈక్వల్ టు A ప్లస్ B ఏమవుతుందండి 3 + 1 5 + 2 3 + 1 ఎంత అండి 3 + 1 దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత 4 ఓకేనా. నెక్స్ట్ 5 + 2 దట్ ఈస్ ఈక్వల్ టు 7. 8 + 5 ఎంత అండి 8 + 5 that is equal to 13. Next 9 + 9 that is equal to 18. 10 + 8 ఎంత 18. Next 11 + 7 ఎంత 17. 13 + 3 ఎంత అండి 16. 14 + 1 ఎంత అండి 15. 16 + 5
16 plus 5 ఎంత అండి 21 ఓకేనా దిస్ ద ఎడిషన్ ఓకేనా ఫైనల్ ఏమవుతుంది ఫైనల్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది చూడండి ఫైనల్ మ్యాట్రిక్స్ మొత్తాన్ని కలిపి రాస్తే a plus b that is equal to ఏమవుతుంది 4 ఫస్ట్ ఎలిమెంట్ 4 సెకండ్ ఎలిమెంట్ 7 థర్డ్ ఎలిమెంట్ 13 fourth element 18 next 4th 7th 13th 18 next 18 next 17 next one 16 15 21 దీని యొక్క సైజ్ ఏమవుతుంది చూడండి సైజ్ అంటే ఏంటి నంబర్ ఆఫ్ రోస్ ఎన్ని రోస్ ఉన్నాయి 3 రోస్ కాలమ్స్ 3 కాలమ్స్ ఓకేనా టోటల్ ఎంత టోటల్ ఎలిమెంట్స్ ఎన్ని 9 elements is the addition of the matrix ఓకేనా నెక్స్ట్ ఇవి 2 మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 మ్యాట్రిక్స్ ఉన్నాయి అనుకోండి ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ 3 మ్యాట్రిక్స్ ఉంటే ఎలా 3 మ్యాట్రిక్స్ యొక్క ఎడిషన్ ఎలాగో చూద్దాం ఓకే 3 మ్యాట్రిక్స్ ఉంటే ఎలా చేయొచ్చండి సేమ్ 3 మ్యాట్రిక్స్ ఉన్నా 2 మ్యాట్రిక్స్ ఉన్నా 4 మ్యాట్రిక్స్ ఉన్నా అండ్ సో ఆన్ ఎన్ని మ్యాట్రిక్స్ ఉన్నా ఆల్ ద మ్యాట్రిక్స్ యొక్క టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సేమ్ అవ్వాలి అండ్ సైజ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అనేవి సేమ్ అవ్వాలి ఇప్పుడు 3 మ్యాట్రిక్స్ ఉన్నాయి అనుకోండి a ప్లస్ b ప్లస్ c ఏమవుతుంది a నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఓకేనా నెక్స్ట్ b ఎలిమెంట్స్ సైజ్ ఎలిమెంట్ నెక్స్ట్ c ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చేసి a1 a2 a3 a4 సైజ్ ఎంత అంటే దీనికి సైజ్ వచ్చేసి ఎంత 4 ఎలిమెంట్స్ టోటల్ 4 ఎలిమెంట్స్ 2 by 2 మ్యాట్రిక్స్ టోటల్ 4 ఎలిమెంట్స్ నెక్స్ట్ ఇక్కడ సైజ్ వచ్చేసి b1 b2 b3 b4 c1 c2 c3 c4 ఇక్కడ సైజ్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఎంత అండి 2 by 2 మ్యాట్రిక్స్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు 4 ఎలిమెంట్స్ నెక్స్ట్ ఇక్కడ సైజ్ ఈక్వల్ టు ఎంత సైజ్ ఈక్వల్ టు 2 by 2 మ్యాట్రిక్స్ నెక్స్ట్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు 4 ఎలిమెంట్స్ మరి ఎడిషన్ ఏమవుతుందండి ఎడిషన్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు a1 ప్లస్ b1 ప్లస్ c1 ప్లస్ b1 ప్లస్ c1 a2 b2 c2 a2 ప్లస్ b2 ప్లస్ c2 ఇక్కడ a3 ప్లస్ b3 ప్లస్ c3 ప్లస్ b3 ప్లస్ c3 నెక్స్ట్ a4 ప్లస్ b4 ప్లస్ c4 this is the resultant matrix of the addition of matrix ఓకేనా ఇక్కడ దీని యొక్క సైజ్ చూద్దామండి సైజ్ ఎంత ఉందో చూడండి సైజ్ ఈక్వల్ టు ఎంత 2 by 2 మ్యాట్రిక్స్ నెక్స్ట్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత టోటల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఏమవుతుంది 4 ఎలిమెంట్స్ అర్థమవుతుందా దిస్ ద ఎడిషన్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఓకేనా ఒక 4 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఎలా ఎడిషన్ ఎలా చేయాలని చెప్పి మనం ఇప్పుడు చూసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్